హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వీరకణాలు వృద్ధి చేసే మరొక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పటి వరకు కూడా నేను చాలా రకాలైనటువంటి చిట్కాలు చెప్పానండి. ప్రతి చిట్కా కూడా మనకు ఉపయోగపడుతుంది, ఫలితం ముందుంది అంటేనే నేను ఆ వీడియో తీస్తానండి. ఈ రోజు కూడా వీరకణాల సంఖ్యను విపరీతంగా పెంచే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము. చాలా 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 సులువైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా అండి. దీనికి కావాల్సిందల్లా నీరుల్లిపాయలు. నీరుల్లిపాయలు అయితే దాదాపు అందరికీ తెలుసు. నీరుల్లిపాయలు లేకుండా ఏ కూర కూడా వండడం అని తెలుసు. ఈ నీరుల్లిపాయలను తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దానికి గ్రైండర్ బట్టి ఆ రసాన్ని ఒక 20 ml తీయండి, ఒక 20 ml రసాన్ని తీయండి, లేదా 30 ml తీసినా పర్వాలేదు. తీసిన తర్వాత దీనిని ఒక చిన్న బౌల్లో వేసి నిదానంగా మంట మీద పెట్టి పొంగనివ్వాలి. కొద్దిగా పొంగిన తర్వాత దాన్ని చల్లార్చి అందులో ఒక చెంచాడు తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత ప్రతిరోజు ఉదయం పూట పరికడనే తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే వీరకణాల సంఖ్య చాలా అద్భుతంగా పెరుగుతుంది. అంటే ముఖ్యంగా చాలా మందికి శరీరంలో అధిక వేడి వల్ల కూడా వీరకణాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, లేదా మరితర కారణాల వల్ల కూడా వీరకణాలు తక్కువగా ఉండదు. సో ఈ చిట్కా అనేది ఈ వీరకణాల సంఖ్యను పెంచడానికే కాకుండా ఇది వేడిని, శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చలవ చేస్తుంది. ఉల్లి వేసిన మేలు తల్లి చేయదని కూడా మనకు తెలుసుగా ఈ సామెత ఉందని. ఉల్లి అంత అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది మనకు. మరొక అద్భుతమైన చిట్కా కూడా చెప్తాను. దీనికి కావాల్సినంత రావి చెట్టు యొక్క గింజలండి. రావి చెట్లు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి, అందరికీ తెలిసిన చెట్టే ఇది. ఈ రావి చెట్టు యొక్క గింజలు రాలిపోతాయి, లేదంటే చెట్టు మీద ఉన్న గింజలైనా సరే మీరు కొన్నిటిని సేకరించుకొని వీటిని బాగా ఎండిన తర్వాత వీటిని మెత్తగా దంచి చూర్ణం చేయండి, లేదా గ్రైండ్ పట్టుకొని చూర్ణం చేసుకొని ఈ చూర్ణానికి ఒక చెంచాడు చూర్ణానికి అర చెంచాడు కండ చక్కెర, ఒక చెంచాడు తేనె, వీటిని కలుపుకొని ప్రతిరోజు కనుక ఉదయం రాత్రి 2 పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే వీర వృద్ధి, అదే విధంగా వాటి యొక్క మొటిలిటీ చలనం కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. వీర్యం కూడా ఎక్కువ మోతాదులో చిక్కగా రావడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇదే చిట్కాను స్త్రీలు కూడా వాడితే, సేమ్ చిట్కా యాజ్ స్టేజ్ గా స్త్రీలు కూడా వాడితే వంధ్యత్వం, అంటే పిల్లలు పుట్టక ఇబ్బంది పడే స్త్రీలు ఉంటారు. అంటే గర్భసంచిలో బుడగల వల్ల, అంటే పీసీఓడి లాంటి సమస్యల వల్ల కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర వంధ్యత్వం కారణం వల్ల కూడా కొంతమంది స్త్రీలలో ఈ పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏ సమస్యలు ఉన్నా, అంటే వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, రెడ్ డిశ్చార్జ్ కానివ్వండి, పీసీఓడి సమస్య కానివ్వండి, మరే ఇతర సమస్యలు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడము, బలహీనంగా ఉండడము, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి స్త్రీలకు కూడా పిల్లలు పుట్టే అవకాశం అనేది మెరుగుపడుతుంది. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వీళ్ళు అయితే తేనెతో కాకుండా పాలలో కూడా కలుపుకొని దీన్ని తాగవచ్చు స్త్రీలు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. అంతేకాకుండా మంచి మేలు చేస్తుంది కూడా. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ 2 చిట్కాలలో మీరు ఏ చిట్కా అయినా ఫాలో అవ్వచ్చు. అంటే స్త్రీలు మాత్రం 2వ చిట్కానే ఫాలో అవ్వాలి, మగవాళ్ళు మాత్రం మొదటిదైనా పర్వాలేదు, 2వ చిట్కానే పర్వాలేదు, లేదా 2 కలిపి కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే కనీసం దీనిని 45 నుంచి 60 రోజుల పాటు కంటిన్యూగా వాడుకోవాలి. ఇది వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వేడికి సంబంధించిన పదార్థాలు కానివ్వండి, చింత పులుపు సంబంధించిన పదార్థాలు పూర్తిగా మానివేయాలి స్త్రీలు కూడా. ఓకేనా? ఆ విధంగా కనుక చేసుకుంటూ శయ్యపత్యం, అంటే కలవడం అనేది 4 రోజులకు ఒకసారి మాత్రమే కలవాలి. రెగ్యులర్ పార్టిసిపేషన్ చేయవద్దు. 4 రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అప్పుడైతే వీరకణాలు సమృద్ధిగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ స్త్రీలకు డేట్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి 1వ తారీఖు డేట్ వచ్చింది అనుకోండి, 5వ తారీఖు వరకు అయిపోతుంది. తర్వాత 12 నుంచి 16 ఈ 4 మధ్య రోజులలో కనుక కంపల్సరీగా రోజు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా త్వరగా మెరుగుపడుతూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను కనుక ఫాలో అయినట్లయితే వీలైతే మీరు ఒకసారి సెమెనాలిటిస్ టెస్ట్ చేయించుకోండి. కౌంట్ ఎంత ఉంది, ఒకవేళ వాటి యొక్క మొటిలిటీ ఎంత ఉన్నది, ఇది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంది, ప్రాబ్లమ్స్ క్రిటికల్ గా ఉంది, అంటే చాలా లోగా ఉన్నాయి, యాక్టివ్ మొటిలిటీ చాలా తక్కువగా ఉంది అని అనుకుంటే దీనికి కొంత ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాని కొరకు ఒకసారి నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్ కూడా పొందవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేసి మీరు ఇంటి వద్ద నుండి కొరియర్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. అండ్ మీకు కావాల్సిన పూర్తి సలహాలు, సూచనలు అన్ని కూడా మేము ఫోన్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ముందు ఫ్యూచర్లో మీకు కావాలంటే అస్సలు దొరకవండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ ఇది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ లైక్, షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది కూడా షేర్ అవుతుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది కూడా. థ్యాంక్ యూ.